అమ్మా, వేళ మించిపోతుంది, త్వరగా రావాలి. ఆయన వచ్చేస్తానన్నారు, రాగానే మొదలు పెట్టేద్దాం. అర్చన, వాడొచ్చేసరికి ఎంత టైం అవుతుందో ఏమో, ముందు నువ్వు పూజ మొదలు పెట్టమ్మా. అవునమ్మా, పూజ పూర్తయ్యే వేళకి ఆయన వస్తే చాలు, అక్షంతలు వేసి ఆశీర్వదించడానికి. అది కాదు అర్చన, పూజకి లేట్ అవుతుందమ్మా, వచ్చి కూర్చోమ్మా. ఫోన్ చేసావు కదా, పెద్దాడు వచ్చేస్తాడమ్మా, నువ్వురా. అలా అని కాదు. రామ్మా. హస్తం ప్రక్షాళ్య ఆజన్యా కేశవాజ స్వాహ, నారాజనాజ స్వాహ, మాధవాజ స్వాహ, గోవిందాజ నమః, విష్ణువే నమః, మధుసూదనాజ నమః, త్రివిక్రమాజ నమః. ఇలా అనుకోండమ్మ. యజురాజ నమః, ఋషికేశాజ నమః, పద్మనాభాజ నమః, దామోదరాజ నమః. మీ భర్త పేరు? రాంప్రసాద్. రాంప్రసాద్ నామధేయస్య అర్చన. అర్చనా నామధేయస్య ఏవం గుణ విశేషణ విశిష్టాయాం శుభదిదౌ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ సౌభాగ్య శుభఫల అవాప్యర్థం వర్షే వర్షే ప్రయుక్త వరలక్ష్మి ముద్దిశ్య వరలక్ష్మి పూజాం కరిష్యే. శ్రీమన్మందకటాక్షలబ్ధవివత్ బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసాం వందే ముకుందప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మి. పూర్వము స్త్రీలకు సౌభాగ్య సంపద కలగజేసే ఈ యొక్క వరలక్ష్మీ వ్రతాన్ని శివుడు పార్వతీదేవికి చెప్పెను. దానిని మీకు చెబుతున్నాను, శ్రద్ధగా వినండి. క్షీరసముద్రాజుతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతనమస్తే వనతాం లోకైకదీపాంకురాం స్వాం త్రైలోక్య కుటుంబినీం సరసాం వందే ముకుందప్రియాం. దీర్ఘ సౌమంగళీ భవ, పుత్రపౌత్రాభివృద్ధిరస్తు. అర్చన, పంతులు గారికి దక్షిణ తాంబూలం ఇవ్వమ్మా. వంశాభివృద్ధిరస్తు. అమ్మా, ఇక నేను వెళ్ళొస్తానమ్మా. పంతులు గారు, పూజ చక్కగా జరిపించారు, చాలా సంతోషం. అమ్మా, రేపు మీకు మనవడు పుట్టాక బారసాల నామకరణం నా చేతే చేయించాలమ్మా. తప్పకుండా అండి. వెళ్ళొస్తానమ్మా. మంచిది. వెళ్ళొస్తాను. అర్చన, తాంబూలాలు ఇవ్వమ్మా. అర్చన, నీకు తప్పకుండా కొడుకే పుడతాడు. సుపుత్ర ప్రాప్తిరస్తు. అన్నపూర్ణమ్మా, మనవడు పుట్టాక మమ్మల్ని మర్చిపోవు కదా? లేదమ్మా. చల్లగా ఉండమ్మా. ఆరోగ్యం బాగానే ఉంది కదా అర్చన? దీర్ఘ సుమంగళీ భవ. వెళ్ళొస్తామమ్మా. అలాగే.
వ్రతం చేసుకున్నాక కట్టుకున్నవాడి దీవెనలు అందుకోవాలని ఆశపడింది. పెద్దాడింకా రాలేదు. ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో. తమ్ముడు గారు అర్చన వైజాగ్ లో ఉండగానే డీప్గా ప్రేమించుకున్నారనడానికి సాక్ష్యాలండి. రెచ్చిపోయిన లవర్స్ గా హ్యాపీగా కేరింతలు కొడుతూ ఈ ప్రపంచాన్ని మర్చిపోయిన స్థితిలో ఉన్న ఈస్ట్మన్ కలర్ ఫోటోలు. ఇప్పటికీ తన మనసులో అర్చనే ఉంది, నేను లేను అని. ఒక్కోసారి రాత్రి వేళ చూస్తే ఆయన గదిలో కనిపించేవారు కాదు. ఇప్పటికీ వాళ్ళిద్దరి మధ్య అసలు పుట్టబోయే బిడ్డకి తండ్రి మీరా లేక మీ తమ్ముడా? పెళ్లికి ముందు మీ తమ్ముడితో ప్రేమ పాఠాలు, పెళ్ళయ్యాక కూడా రహస్యంగా కామ కలాపాలు. పుట్టబోయే బిడ్డకి తండ్రి మీరా లేక మీ తమ్ముడా? సార్, వర్కింగ్ ప్లాన్ మొత్తం రెడీ చేశాను. ఆ డీటెయిల్స్ అన్నీ రేపు చెప్తాను. వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారా? ఎప్పుడో వెళ్ళిపోయారు సార్. ఓకే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. అవును సార్, ఇవాళ వరలక్ష్మి వ్రతం కూడా. సాయంత్రం త్వరగా వచ్చేయమని ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా మిమ్మల్ని డిస్టర్బ్ చేయటం ఎందుకని ఇక్కడే ఉన్నాను. ఓ, ఐఎమ్ సారీ. పర్వాలేదు సార్. ఏం పర్వాలేదండి. నేను మర్చిపోతే మీరన్నా చెప్పొచ్చు కదా. పనిలో పడితే ఏది గుర్తుండదు. ఇవాళ మా వదిని కూడా వ్రతం చేసుకుంటానంది. అన్నయ్యని కూడా తొందరగా రమ్మంది. ఈ పాటికి పేరెంటాలు హడావిడి అన్నీ అయిపోయి ఉంటాయి. పండగ పూట నేను త్వరగా ఇంటికి రాలేదని అమ్మవాళ్ళు తప్పకుండా ఫీల్ అయి ఉంటారు. సార్, మీకో విషయం చెప్పాలి. ఏంటి? మనకు ఐరన్ మెటీరియల్ ఇంకా సప్లై కాలేదు. మీ అన్నయ్య గారి ఫ్యాక్టరీ నుంచి 2 రోజుల ముందే రావాల్సింది. ఓ, అర్థమైంది. నేను ఇంటికి వెళ్ళగానే అన్నయ్యతో మాట్లాడి రేపటికల్లా తప్పకుండా వచ్చి ఏర్పాటు చేయిస్తాను. సరేనా? అలాగే సార్. గుడ్ నైట్. గుడ్ నైట్. చెప్పు బెనర్జీ. కృష్ణ, ఎక్కడున్నావు? ఏమైంది? ముందు నువ్వెక్కడున్నావో చెప్పు. ఆఫీస్లో. ఇప్పుడు ఇంటికి బయలుదేరుతున్నాను. ఇంటికి కాదు కృష్ణ, సరాసరి హాస్పిటల్కి వచ్చాయి. హాస్పిటల్ కా? ఎందుకు? ఎందుకంటే మీ అన్నయ్యకి యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో ఉన్నాడు.
కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. బెనర్జీ అన్నయ్యకి Oh my God. ఎలా జరిగింది? ఆ వివరాలని తర్వాత చెప్తాను. ముందు నువ్వు వసుంధర హాస్పిటల్కి వచ్చాయి. వెంటనే బయలుదేరుతున్నాను. కృష్ణ, కృష్ణ, ఊరుకో కృష్ణ. ఇది ఎలా జరిగిందిరా? ఓవర్గా తాగి కార్ని డ్రైవ్ చేయడం వలన. గాడ్, ఏంట్రా ఇది? కొన ప్రాణంతో కొట్టుకుంటూ రక్తపు మడుగులో పడి ఉంటే ఎవరో తీసుకొచ్చి ఇక్కడ అడ్మిట్ చేశారట. మీ అన్ని పర్సులో దొరికిన ఫ్యాక్టరీ ఫోన్ నెంబర్ చూసి నాకు ఇన్ఫార్మ్ చేస్తే నేను పరిగెట్టుకుంటూ వచ్చి రామ్ నీ స్థితిలో చూసి ఏం చేయాలో తోచక నీకు ఫోన్ చేశాను. డాక్టర్ గారు, మా అన్నయ్యకి ఎలా ఉంది? చాలా క్రిటికల్గా ఉంది. బాగా తాగేసిన స్థితిలో డ్రైవింగ్ చేయటం వల్ల యాక్సిడెంట్ జరిగింది. బలమైన దెబ్బలు కూడా తగిలాయి. చాలా రక్తం కూడా పోయింది. డాక్టర్, మా వంతు ప్రయత్నం మేం చేస్తున్నాం. ఇంత సీరియస్ ఇంజరీస్ అయిన తర్వాత పేషెంట్ బతకటం చాలా కష్టం. డాక్టర్ గారు, అలా అనకండి. ఏం చేసైనా సరే మా రామ్ని బతికించండి. ప్లీజ్ డాక్టర్, ఇవాళ వరలక్ష్మి వ్రతం. మా వదిన పూజ చేసుకొని అన్నయ్య రాకు కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. తనకి ఇలా జరిగిందని తెలిస్తే తట్టుకోలేదు డాక్టర్. ఇక బతికే అవకాశమే లేదంటే. ఐ కెన్ అండర్స్టాండ్, బట్ మేము డాక్టర్లు మాత్రమే, దేవుళ్ళం కాదుగా. డాక్టర్, ఎస్, మీరు పేషెంట్కి తమ్ముడు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఎందుకైనా మంచిది, ముందే ఇంట్లో వాళ్ళకి చెప్పి మెంటల్గా ప్రిపేర్ చేయండి. అంటే మీ అన్నయ్య బ్రతికే ఛాన్సు 50-50.
డాడీ ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదని నాకు చెప్పి ఇప్పుడు తనేమో ఇంకా రాలేదు. వెళ్ళాడు సరే, ఒక ఫోన్ అయినా చేయొచ్చు కదా. ఇంట్లో వాళ్ళు కంగారు పడతారన్న ఆలోచన కూడా లేదు. ఆ ఆలోచనే ఉంటే ఇలా ఎందుకు చేస్తారు? పండగ పూట నాతో కంటతడెందుకు పెట్టిస్తారు? వాణ్ణి రాని చెప్తాను. అందర్నీ బాధ పెట్టి ఆ బిజినెస్ చేయకపోతే ఏమిటా అని కడిగి పారేస్తాను. ఏదో ముఖ్యమైన పని ఉంటే తప్ప పెద్దాడు అలా చెయ్యడు. అదేదో తెలుసుకోకుండానే. ఏం తెలుసుకోవాలండి? ఇంకా ఏం తెలుసుకోవాలి? మనుషుల కన్నా డబ్బు ముఖ్యమా? పాపం అర్చన మొహం చూడండి, చిన్నపిల్ల. లల్లి మొహం చూడండి. లోకల్లో మీ కొడుకొక్కడే కాదండి బిజినెస్ చేస్తుంది. వేల మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఇలాగే చేస్తున్నారా? అన్నపూర్ణ, నువ్వు చెప్పేది నిజమే, కాదన్ను. కానీ తాతయ్య, నువ్వేం డాడీకి సపోర్ట్ చేయక్కర్లేదు. మమ్మీ హర్ట్, గ్రానీ హర్ట్. ఈ లల్లి కూడా చాలా చాలా హర్ట్ అయింది. అందుకే డాడీ వచ్చాక 2 days పనిష్మెంట్ లాగా ఎవ్వరం మాట్లాడద్దు. డాడీ డోస్ కటివ్ అంటే చిన్నాడా పెద్దాడెక్కడున్నాడో తెలిసిందా? చెప్పు బాబాయ్, డాడీ ఎక్కడికి వెళ్ళారు? ఒరే కృష్ణ, ఓసారి వాడి ఫ్యాక్టరీకి వెళ్ళి కనుక్కుంటే వాడు ఎక్కడికి వెళ్ళాడో తెలుస్తుందేమో. అర్జెంట్ పని మీద ఇందాకే అన్నయ్య బెంగళూరు వెళ్ళాడు. ఏమిటి? బెంగళూరు వెళ్ళాడా? అంత అర్జెంటుగా వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో? మీకు తెలియందే ఉంది నాన్నగారు. బిజినెస్లో ఒక్కొక్కసారి వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే తన పాటికి తను వెళ్ళిపోవడమేనా? ఇంట్లో వాళ్ళు ఏమైపోతారన్న ఆలోచన లేదా? అది కాదమ్మా, ఇంటికొచ్చి చెప్పేంత టైం లేక సరాసరి ఫ్యాక్టరీ నుంచి ఎయిర్పోర్ట్కి వెళ్ళుంటాడు. వెళ్తే మొబైల్ ఉందిగా, ఫోన్ చేయొచ్చుగా. ట్రై చేసి ఉంటారు లల్లి. లైన్స్ బిజీగా ఉంటే డాడీ మాత్రం ఏం చేస్తారు చెప్పు? అంటే వాడి కోసం ఈ నిరీక్షణ రేపటిదాకా తప్పదన్నమాట. సరే, ఏం చేస్తాం? రారొద్దల్లి, పడుకుందాం. కృష్ణ, మీ అన్నయ్య నాకింత అన్యాయం చేస్తారనుకోలేదు. లేకపోతే ఏంటి, పూజ పూర్తయ్యే వేళకి వస్తానని చెప్పిన మనిషి అట్నుంచి అంటే బెంగళూరు వెళ్ళిపోవడం ఏంటి? మరి ఇంకేమనుకుంటున్నావు? ఏం లేదు. నువ్వెన్నైనా చెప్పు, మీ అన్నయ్య నన్ను దగా చేశారు. పూజ చేసుకున్నాక అక్షంతలు చల్లి దీవిస్తానని చెప్పిన మనిషి మోసం చేశారు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేను. ఆయన క్షేమంగా ఉండాలని వ్రతం చేసుకుంటుంటే నాకు గొప్ప బహుమతిని ఇచ్చారు, గొప్ప తృప్తిని మిగిల్చారు. ఎన్నిటికీ మర్చిపోలేనంత గొప్ప తృప్తిని. అన్నయ్య గురించి నాకన్నా నీకే బాగా తెలుసు. ఏ రోజైనా నీతో చెప్పకుండా ఒక్క పనైనా చేశాడా?
ఇవాళ రాలేదంటే తగిన కారణం ఉండే ఉంటుందని ఎందుకనుకో? ఏంటా కారణం? ఒక్కసారి ఇంటికొచ్చి వెళ్ళేంత తీరి కూడా లేదా ఆయన గారికి? బిజినెస్ అంటే బిజినెస్, ఓడు బిజినెస్. అలా చెప్ప పెట్టకుండా వెళ్ళిపోతే నేనేమైపోవాలి చెప్పు? బెంగళూరు నుంచి రావడం అంటే ఎంతసేపు? ఫ్లైట్ ఎక్కితే గంట ప్రయాణం, అంతేగా? వచ్చేస్తాడులే. గంట? ఇప్పటికి ఎన్ని గంటలు గడిచాయో తెలుసా? ఎదురు చూసి చూసి